చేయించేది తీసుకెళ్లేటటువంటి జ్యోతి కాబట్టి ఆ జ్యోతిని వెలిగించడం ఒక సదాచారం. ఉపాధ్యాయులుగా మనం చేస్తున్నటువంటి పని కూడా అదే. మనం విద్యా దీపాలను ప్రతి ఇంటా వెలిగిస్తున్నాం, ప్రతి విద్యార్థి జీవితంలోనూ వెలిగిస్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం అనేటటువంటి ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రపంచానికి కాంతులు అందించేటటువంటి ఒక చక్కటి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల సహకారం అనేటటువంటిది ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి చెప్పిన విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. విద్యా విధానాలలో పేరు శంకర్ గౌడ్, జిహెచ్ఎంగా పనిచేస్తున్న వనపర్తి జిల్లా జెడ్పీహెచ్ఎస్ యాపల్లిలో. ప్రస్తుతం నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో 1989లో టీచర్గా అపాయింట్ అయ్యాను. దాదాపు 35 సంవత్సరాల పాటు మరి ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో పనిచేయడం జరిగింది. ఎక్కడ పనిచేసిన విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలని చెప్పేసి అక్షర దీక్ష అనే కార్యక్రమం తీసుకొని 40 రోజుల పాటు పిల్లలకి విలువలతో కూడిన విద్య నేర్పించాలని అక్షర దీక్ష అనే కార్యక్రమం చేసినాం. తర్వాత విలువలతో కూడిన విద్య. అదేవిధంగా మా ఇప్పలపల్లి గ్రామంలో చాలామంది బాల్య వివాహాలు చేస్తూ ఉన్నారు. ఆ బాల్య వివాహాలని అడ్డుకోవాలని చెప్పేసి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు మన జిల్లాలో, మామనార్ జిల్లాలో నేను ఎక్కడ పనిచేసినా అక్కడ దాదాపు 12 మంది బాలికల బాల్య వివాహాలను ఆపి ఆ పిల్లల ఉన్నత చదువు కోసం కృషి చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వం నా విద్యారంగంలో మా కృషిని గుర్తించి ఈరోజు రాష్ట్ర స్థాయి అవార్డు ఇవ్వడం నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో చాలా మార్పులు తీసుకురావడము, గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి పదోన్నతులు లేక, బదిలీ లేక, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి వేలాది మందికి పదోన్నతులు కల్పించడం ద్వారా విద్యారంగంలో వినూతమైన మార్పులు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. విద్యారంగంలో ఇంకా ప్రభుత్వము ఇంకా ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని విద్యారంగాన్ని బలోపేతం చేస్తానని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నేను తాటిపాముల శ్రీరంగాపూర్ మండల్ మా సొంత గ్రామం. అక్కడ ప్రాథమిక విద్య పూర్తి చేశాను. తర్వాత ఉన్నత చదువుల కోసము కొడంగల్లో మన ఉన్నత పాఠశాలలో మరి 8th నుంచి 10th వరకు చదివాను. అక్కడనే జూనియర్ కాలేజీలో చదివాను. తర్వాత మహమ్నార్లో డిగ్రీ పూర్తి చేశాను బీఎస్సీ ఎంపీస్తో. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా నెల్లూరులో బీఈడీ పూర్తి చేసి 1989 సంవత్సరంలో నేను టీచర్గా అపాయింట్ అయ్యడం జరిగింది. తర్వాత మొట్టమొదట నేను వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో పనిచేయడం జరిగింది. తర్వాత వనపర్తి ప్రాపర్లో జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా వనపర్తి మండలంలోని చిమ్నగుంటపల్లిలో 10 సంవత్సరాలు, తర్వాత మహమ్నార్ దగ్గర ఉన్నటువంటి ఇప్పలపల్లి గ్రామంలో 11 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతము నేను మణిగిల్ హై స్కూల్లో గురు పూజ ఈ అవార్డు ప్రసాదించారు. ఇంతకుముందు ఏమన్నా మీరు అవార్డ్స్ ఎంపిక అయ్యారా? గతంలో నేను మన భూమి మన భవిష్యత్ అనే ఒక పుస్తకం రాయడం ద్వారా మరి హైదరాబాద్లో జరిగినటువంటి అంతర్జాతీయ జీవ వైద్య సదస్సులో పాల్గొనేటువంటి అవకాశం జరిగింది. నేను రాసినటువంటి పుస్తకాన్ని ఆ ప్రదర్శనలో మరి అంతర్జాతీయంగా ప్రదర్శించడం జరిగింది. అంతర్జాతీయ సదస్సులో పాల్గొని జీవ వైద్య సదస్సులో నేను బాలబాలికలకు జీవ వైద్యం మీద ఎలా అవగాహన చేయించాలని మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అరుదైన అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ బుక్ రాయడం వల్ల మీకు అవార్డు ఎవరిచ్చారు? మన భూమి మన భవిష్యత్ అనే పుస్తకం రాయడం, అదే సందర్భంలో అంతర్జాతీయ జీవ వైద్య సదస్సు హైదరాబాద్లో జరగడం,
మరి జిల్లా కలెక్టర్ గారు నా పుస్తకాన్ని ఆ ప్రదర్శనలో ప్రదర్శించాలని చెప్పేసి పంపడం, మరి అంతర్జాతీయ సదస్సులో వారు నన్ను ఆహ్వానించి మరి సన్మానించడం జరిగింది. ఆ సదస్సులో పాల్గొని మరి నేను ప్రసంగించడం కూడా జరిగింది పర్యావరణం పైన. మరి అది కూడా నాకు చాలా అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి విలువల మేలన్న కార్యక్రమం జరిగింది. అంటే పిల్లలు ఈ మధ్య దేశభక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవము, పాఠశాలలో చదువు పట్ల అనాసక్తి కలగడం వల్ల మరి విలువలు లేకుండా పోతున్నాయనే ఉద్దేశంతో విలువల మేళను కార్యక్రమం నిర్వహించి ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఈ దేశం పైన ఉన్నటువంటి దేశభక్తి భావాల్ని పిల్లలు పెంపొందించాలని ఒక మంచి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం శ్రీనివాస్ వడ్డానం. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్గా, ఎలక్ట్రానిక్ మీడియా రిసోర్సెస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నాను. చరిత్రని కేవలం రాజుల చరిత్రే కాదు, ప్రజలకు కూడా ఒక చరిత్ర ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను పునర్లిఖించాల్సిన అవసరం ఉంది. ఈనాటి తరానికి, భవిష్యత్ తరాలకి తరతరాలుగా నేర్చుకున్న పూచిపట్టిన రాజుల చరిత్రనే తెలియజేయడం కాదు, ప్రజల చరిత్రను కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అనేక అంశాలపైన జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు ప్రచురించాం. అదేవిధంగా మా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కోర్స్ మెటీరియల్లో కూడా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాం. ప్రజల చరిత్రని రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే అనాదిగా, అంటే క్రీస్తు పూర్వం అనేక సంవత్సరాల నుంచి మొదలుపెట్టుకుని 21వ శతాబ్దం వరకు జరిగిన సంఘటనలను శాస్త్రీయంగా విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తున్నాం. శాస్త్రీయమైన విశ్లేషణతో కూడిన చరిత్ర రచనకు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈనాడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చిందని మేము భావిస్తున్నాం. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామం నుంచి మా ప్రయాణం ప్రారంభించి హైదరాబాద్ మహానగరంలో ఉస్మానియాలో పిహెచ్డి పూర్తి చేసి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ఈనాడు ప్రొఫెసర్గా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. సార్, ఈరోజు గురు పూజ వేసుకొని తెలంగాణ గవర్నమెంట్ మీకు అతి పురస్కారం ఎట్లా సంతోషం? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే చెప్పాను. అందుకే ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, అధికారులకి, టాప్ టు బాటం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా యూనివర్సిటీ అధికారులకు, మా వైస్ ఛాన్సలర్ గారికి, మా రిజిస్ట్రార్ గారికి, మా డైరెక్టర్ అకాడమిక్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక నాతో సహకరించి, నాతో కలిసి పనిచేసిన మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ అంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాను సార్. అంటే మీకు ఎట్లాంటి ఎడ్యుకేషన్లో మార్పులు ఏమన్నా ఎట్లా చేయాలనుకుంటున్నారు? అవును, ఈనాడు ముఖ్యంగా విద్యా వ్యవస్థలో టెక్నాలజీని దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మా అంబేద్కర్ విశ్వవిద్యాలయం తీసుకుంటే దాదాపు 86% విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు, మహిళలు. వీళ్లకు విద్యను అందించాలంటే మనం టెక్నాలజీని మాత్రమే మార్పుని తీసుకోవాలి. అందుకే మేము ఫ్రమ్ ఎగ్జిట్ టు ఎంట్రీ, అంటే ఫ్రమ్ ఎంట్రీ టు ఎగ్జిట్, ఎప్పుడు విద్యార్థి మా విశ్వవిద్యాలయంలో చేరిన దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోయే వరకు కూడా అతను ఇంటి దగ్గరనే ఉండి హాయిగా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. చదువుకుంటే మాత్రం మేము మంచి పుస్తకాలు ఇస్తున్నాం, రాసిన కోర్స్ మెటీరియల్ ఇస్తున్నాం, ఆడియో వీడియో కోర్స్ మెటీరియల్ ఇస్తున్నాం, కౌన్సిలింగ్ క్లాసెస్ సర్వే చేస్తున్నాం. ఇట్లా అన్ని విధాలుగా కూడా విద్యార్థికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అందజేసి ఏర్పాటు చేస్తున్నాం. సో ఈరోజు రవీంద్ర భారతిలో సీఎం గారి చేతుల మీద మీరు అవార్డు, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మీ అందరికీ థ్యాంక్ యూ.